యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంట్రా ఆగిపోయావు చెప్పు. అదే సారీ, ఈ అమ్మాయి ఆ అమ్మాయి అచ్చం ఒకేలా ఉన్నారు. ఇద్దరు అక్కచెల్లెలంటే నమ్మేస్తారు. అందుకే తనను చూసేసరికి ఆ అమ్మాయి ఏమోనని జస్ట్ పొరపాటు పడ్డా. ఇంకా నయం, ఇదే నీ దగ్గరకొచ్చి డాన్స్ నేర్చుకుంటుంది అనలేదు. ఇది డాన్సా? ఇలాంటి దాన్ని చేర్చుకుంటే ఆయన స్కూల్ మూసుకోవడమే. అది కాదు బాబు, నీ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నది నానమ్మ. ఆయనేదో అందరినీ చూడ్డానికి ఇంటికొస్తే ఏంటి నీ డాన్స్ గోళ? సార్, కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సరేరా, నేను బయలుదేరుతాను. అదేంటి బాబు, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంట? లంచ్ చేసి వెళ్ళరా. నువ్వు వస్తున్నావని లంచ్లోకి నీకు ఇష్టమైన కర్రీస్ చేయమని చెప్పాను. గుణమ్మా, నేను చెప్పినవన్నీ ప్రిపేర్ చేసావా? అవునండి, మీరు చెప్పినట్టే ప్రిపేర్ చేస్తున్నానండి. సార్, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, భోంచేసి వెళ్ళండి సార్. వద్దమ్మా, డాన్స్ కాంపిటీషన్లో నువ్వు గెలిచిన తర్వాత నేనే వచ్చి అడిగి మరీ వండించుకొని తింటా. ఏంటి? డాన్స్ కాంపిటీషన్ నుంచి వచ్చిన తర్వాత వచ్చి అడిగి మరీ వండించుకొని తింటారా? అంటే గుండమ్మ డాన్స్ కాంపిటీషన్కి వెళ్తుందా? బాబు, డాన్స్ కాంపిటీషన్స్కి వెళ్తుంది లోకేశ్వరే, గుండం కాదు. సారీ. అవును కదా, ఈ మాట తనతో కదా అనాలి. పొరపాటున తనతో అన్నాను. ఐమ్ సారీ అండి. పర్వాలేదు సార్. బాబు, మా గుండమ్మని చూసినప్పటి నుంచి నువ్విలా పొరపాటు పడుతూనే ఉన్నావు. ఏమైందయ్యా? ఏం లేదా ఆంటీ. ఓకేరా, ఇక నేను బయలుదేరుతాను. నువ్వు చెప్తున్నావు, మేము వినాలి. సరిపడా. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్. మాస్టర్ బాబు, చాలా థ్యాంక్స్ అయ్యా. దేనికండి? మీ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న లావుపాటి అమ్మాయి నేనేనని ఇంట్లో చెప్పకుండా ఉన్నందుకు మాస్టర్. ఈ విషయం అసలు నువ్వెందుకు వాళ్ళకి చెప్పలేదు? చెప్పకూడదని కాదు బాబు, పరిస్థితులు ఈ విషయాన్ని చెప్పకుండా ఆపాయి. నేను డాన్స్ నేర్చుకుంటున్నానంటే ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు మాస్టర్. ఎవరికి నచ్చదని తెలుసు కూడా నువ్వు డాన్స్ నేర్చుకోవడానికి కారణం? వాళ్ళ ఆయన చిన్న మాట బాబు, ఈ డాన్స్ కాంపిటీషన్ టాపిక్ వచ్చినప్పుడు అందరిలాగా నువ్వు డాన్స్ చేయగలవా, డాన్స్ చేసి అందరిని మెప్పించి నాకు ఆనందాన్ని ఇవ్వగలవా అని తను ఏదో కామెడీగా ఓ మాట అన్నాడు బాబు. ఈ పిచ్చి దాన్ని సీరియస్గా తీసుకుంది. అని కారణం అనుకుంటా.
నా దగ్గరకు వచ్చిన మొదటి రోజే నన్ను అన్నయ్య అని తెలియకుండానే పిలిచావు. ఇప్పుడు నా స్నేహితుడి భార్యవై నిజంగానే నాకు చెల్లెలు అయిపోయావు. జరగబోయే కాంపిటీషన్లో నువ్వు గెలవాలనే కోరుకుంటున్నాను. ఒక గురువుగా నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. కానీ ఒక్క విషయం అమ్మా, డాన్స్ కాంపిటీషన్లో గెలిచి మీ ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక డాన్సర్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేసేలా లేరు. ఈ పోటీలో నువ్వు గెలిచినా ఓడినా వాళ్ళకి సర్ప్రైజ్ అన్న మాట పక్కన పెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారా అని భయంగా ఉంది. దీనికి అంతటికీ బాధ్యత నీదే. అందుకు ముందుగానే ప్రిపేర్డ్గా ఉండు. వస్తాను. మంచిది బాబు. ఇదేంటి కామాక్షి ఇక్కడున్నావు? 10 గంటల దాకా పడుకోవడానికి మీలాగా నాకు కుదరదు కదా. అది కాదే, ఏంటి నువ్వు చేస్తున్నావు వంట పని? ఏం చేయమంటావు? కోడళ్ళు ఉన్నారు కదా. ఇంట్లో ఎవరు కోడళ్ళో ఎవరు అత్తలో ఎవరు ఎవరికి వండి పెట్టాలో ఏమీ తెలియకుండా పోతుంది. మరి చెప్పుకోవడానికి 2 కోడళ్ళున్నారు. వద్దని చెప్తేనేమో ఒకటి తైతక్కమని ఎగిరి కాళ్ళు ఎరగొట్టుకుని మంచాన పడింది. ఇంకొకతేమో దానికి సేవలు చేస్తూ పనులు తప్పించేసుకుంటోంది. ఏంటే నువ్వు చెప్పిన పసరు మంది ఇదేనా? కాదు లోకి, పసరు కోసం ఆకులు తెమ్మని తాతయ్యని పంపించాను. ఆయన రాగానే ఆకులు నూరి పసరు కట్టు వేస్తే 2 రోజుల్లో నయమైపోతుంది. నయమైపోతుందో లేదంటే ఏకంగా నాకు కాలే లేకుండా పోతుందో? ఏంటి ఆ మాటలు? వదిన నీకోసం అంత కష్టపడి సేవలు చేస్తుంటే మీ వదిన గారు నా మీద ప్రేమతో ఇవన్నీ చేయడం లేదు. చిన్న కోడలు చెప్పిన మాట వినదు. పెద్ద కోడలు ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా దగ్గరుండి సేవలు చేస్తుందని మీ అమ్మల మెప్పు పొందడం కోసం చేస్తుంది. అంతే కదా? నువ్వేమైనా అనుకోలోకి, నాకు నీ కాలు త్వరగా నయం కావాలనుంది. చూసావే, నువ్వు వెదవాగుడు వాగుతున్నా వదిన ఏం చెప్తుందో. నీ ప్లేస్లో మా వదినుంటే నువ్వు ఇలా సేవలు చేస్తావా? ఈ పసరు వైద్యం నాకేం తెలుసు? తెలిసినా నువ్వు చేయవే. నీ గురించి నాకు తెలీదా? బాబీ, అసలే తన కాలు నొప్పితో బాధపడుతుంటే ఏంటి నువ్వు? లోకి, కాసేపు ఈ ఆయిల్ ఆరగానే తాతయ్య రాగానే పసరు తీసి పట్టి వేయడానికి వస్తాను. ఇలా పెట్టు. నీకోసం ఇంత చేస్తున్నా ఎత్తిపొడుపు మాటలు మాట్లాడేదాన్ని నిన్నే చూస్తున్నాను. మొదలు పెట్టారా మీ వదిన భజన? అసలు ఇదంతా మీ అమ్మల ఏడుపు వల్లే వచ్చింది. వాళ్ళ ఏడుపు కొట్టే నా కాలు ఇలా అయిపోయింది. మా వదిన అయిపోయింది, ఇప్పుడు మా అమ్మల మీద పడ్డావా? నీ బుద్ధి మారే వరకు నీ బతుకు మారదే. ఇంతకీ ఏం వండుతున్నావు? ఆనపకాయ పప్పు, బెండకాయ ఏపుడు. తోటకూర తిని ఎన్ని రోజులైందో. తోటకూర ఉండొచ్చు కదే. అంతగా తినాలనుంటే నువ్వే వండుకో. చేసేది లేదు గాని ప్రతి వాళ్ళు చెప్పేవాళ్లే. ఏమిటో తిరగల్లాగా బాగానే తిరుగుతున్నావే. ఇదిగో గుండమ్మా. తాతయ్య, ఏంటి ఇంత ఆలస్యం? బాగుందమ్మా. ఇది మా నూరు కాదు. మా నూరులో అయితే ఈ ఆకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇదేమో సిటీ. ఈ ఆకులు తీసుకురావడానికే నేను ఎన్ని కష్టాలు పడ్డాను తెలుసా? సరే పద.
హ్మ్. ఎందుకు గుండె మనకి అవస్థ? అవస్థ ఏంటి తాతయ్య? లేకపోతే నువ్వెంత మంచిగా ఉన్నా ఆ లోకేశ్వరు మాత్రం నేను ఎప్పుడు సూటిపోటు మాటలు మాట్లాడుతూ బాధ పెడుతూనే ఉంటది. అలాంటి దానికోసం ఎందుకు చెప్పేది అంతా? పైగా అది కాంపిటీషన్కి రాకపోతే నీకే కదా మంచిదే. అయ్యో ఏంటి తాతయ్య, లోకేశ్వరి నాకు శత్రువా? ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డలేం తాతయ్య. అది నా తోడబుట్టిన చెల్లెలు. తను కాలు నొప్పితో బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా? నేనది బాధపడాలనుకోవట్లేదమ్మా, కానీ దాని నోరు బాగుపడడం లేదే. అది చిన్నప్పటి నుంచి అంతే కదా తాతయ్య. నేను మా ఆయన ఆనందం కోసం ఎలా ప్రయత్నం చేస్తున్నానో తను కూడా డాన్స్ పోటీల్లో పార్టిసిపేట్ చేసి గెలిచి మంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది. మా ఇద్దరిలో ఎవరు గెలిచినా ఈ ఇంటి కోడళ్ళగా మాకే కదా పేరు. ఆ అమ్మాయికి నేనే స్పాన్సర్ చేస్తున్నాను, డ్రెస్ కూడా నేనే అరేంజ్ చేస్తున్నాను. కానీ తను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. హలో ఆది, చెప్పరా. ఎరా ఇవాళ ఎన్నింటికి డ్యాన్స్ క్లాస్? ఈవినింగ్ 4 o'clockకి. దేనికి? అదేరా, ఆ లావుపాటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు కదా, వచ్చి తన్ని కలిసి విష్ చేద్దామని. ఒరేయ్, నీకు దండం పెడతారా, నువ్వు రావద్దురా బాబు. ఏరా నేను వస్తే నీకేంటి? భయం పుడుతుంది. అది కాదు, నేను చెప్తున్నాను కదా, కాంపిటీషన్స్కి ఎటు వస్తున్నావుగా, అప్పుడు డైరెక్ట్గా స్టేజ్ మీద చూద్దు కానీ. రే 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 నేను వస్తానంటే వీడెందుకు టెన్షన్ పడుతున్నాడు? వీడి మాట నేను వినాలా? గుణమా, గుణమా! వస్తున్నానండి. తాతయ్య ఆయన పిలుస్తున్నారు, కాసేపు నువ్వు నూరు. ఎందుకమ్మా, మెత్తగా అయిపోయింది కదా. లేదు తాతయ్య, ఇంకాస్త నలగాలి, నువ్వు నూరు. తమ్ముడు ఏంట్రా నూరుతున్నావు? ఆకులక్కాయ ఆకులు. తోటకూర ఆకలే కదా. తోటకూర కాదు. నువ్వు అబద్ధాలు చెప్పకు, నేను విన్నాలే. ఇప్పుడే కదా తోటకూర ముద్దలా మెత్తగా అయిపోయిందని గుండమ్మతో అన్నావు. సాటుగా విన్నావా? అదే కదా నా టాలెంట్. సాటుగా వింటావా? సాటుగా. సరే సరే, ఇప్పుడు చెప్తా నీ సంగతి. అవునక్కాయ్, ఈ తోటకూరే ఆ మిక్సీలో వేస్తే టేస్ట్ పోతుందని రోట్లో వేసి వాడుతున్నా. అబ్బా, దేవుడు నా పక్షాన ఉన్నాడ్రా. ఎందుకో? ఇప్పుడే కామాక్షి వంట చేస్తుంటే అడిగా తోటకూర వండమని, కయ్యమనింది. అలాగా? అనగానే నాకు తోటకూర దొరికేసింది. ఒరే ఒరే ఒరే, నేను కొంచెం తిన్నా. ఊరుకోక, కొంచెమేటి, ఇదిగో ఈ మొత్తం నువ్వే లాగించో. నువ్వు ఎంత మంచివాడివిరా తమ్ముడు. ఇదిగో నా మంచం ఇప్పుడేంటి, తిన్నాక తెలుతుందిలే. వస్తాను తమ్ముడు. అయిపోయింది అక్కయ్య పని, నువ్వు రావులే, నువ్వు బాత్రూమ్కే పరిమితం. కామాక్షి రెడీనా? వస్తున్నానండి. వడ్డించు. మిగతా వాళ్ళేరే? ఎవరికి ఆకలేస్తే వాళ్ళు వచ్చి తింటారు. మీరు టైంకి తిని టాబ్లెట్లు వేసుకోవాలి కదా, ముందు మీరు తినండి.
ఎలా ఉందండి? బాగుంది. రాతయ్య కూర్చో, భోంచేద్దాం. ఏంటది? గోరింటాకా? తోటకూర అడిగితే నువ్వు వండనన్నావు కదా, మా తమ్ముడిని అడిగి నేనే తెచ్చుకున్నా. తమ్ముడా? ఓ, మాణిక్యం గారా? మిక్సీలో వేస్తే టేస్ట్ పోయిద్దని పిచ్చి వెదవ రోట్లో నూరుతున్నాడు. చెంచాడు అడిగితే ఇదిగో దీని నిండా ఇచ్చి పంపించాడు. అభిమానం అంటే అలా ఉండాలి. నువ్వు ఉన్నావు ఎందుకు? తోటకూర నూరడం ఏంటి? నిజంగా అది తోటకూరేనా? ఏంటత్త ఏదో పసరవాసన వస్తోంది? బాగా నూరాడు కదా, అలాగే ఉంటుంది. అత్తయ్య అత్తయ్య, తోటకూర తిని చాలా ఏళ్ళైంది, నాకు కూడా కొంచెం పెట్టవా? అది కాదలుడు, తీసుకొస్తంటే ఉండబట్టలేక ఎంగిల్ చేశాను. మీరే తినండి పిన్ని. ఆయనకి కావాలంటే నేను తర్వాత వండి పెడతాను, మీరు తినండి. సరే అన్నం అందుకో. ఇదిగో తీసుకోండి. నెయ్యి ఎక్కడుందే? ఎందుకు? తోటకూర ఇలా కలుపుకు తింటే ప్రాణం ఎక్కడికో పోతుంది. తాతయ్య నూరటం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇదిగోమ్మా. అంతా నూరితే ఇంతేనా అయ్యింది? సగం మీ ప్రసున్నామ నాయనం పట్టుకెళ్ళింది. దేనికి? చిచి ఏంటండి? అయ్యో అయ్యో తినేసావక్క? అన్నం అయిపోయింది, నాకేయడం కూడా అయిపోయింది. తమ్ముడు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని, రోట్లో నూరితే బా తోటకూర టేస్టే వేర్రా. అమ్మా అవునవును, కొంచెం పెట్టమంటే నాకు కూడా పెట్టలేదు. పెట్టుంటే ఆవిడతో పాటు మీరు కూడా పోయి ఉండేవాళ్ళు. పోవడం ఏమిటి? అది తోటకూర కాదత్తయ్యా, లోకేశ్వరి కాలికి పట్టి వేద్దామని తీసిన పసరు. పసరా? ఒరే తమ్ముడు, తోటకూర అన్నావు. నేను అనలేదమ్మా. చెప్తుంటే నువ్వు కూడా వినిపించుకోలేదు. కావాలంటే ఆ షార్ట్ రిపీట్ చేసుకో. తమ్ముడు ఏంట్రా నూరుతున్నావు? ఆకులక్కాయ ఆకులు. తోటకూర ఆకలే కదా? తోటకూర కాదు. నువ్వు అబద్ధాలు చెప్పకు, నేను విన్నాలే. ఇప్పుడే కదా తోటకూర ముద్దలా మెత్తగా అయిపోయిందని గుండమ్మతో అన్నావు. షార్ట్గా విన్నావా? అందుకేనా నేను ఉండబట్టలేకపోయాను, ఎంగిలి చేశాను, ఇన్ని కథలు చెప్పింది ఈ పసరు మింగడానికేనా? ఏమండి, మీ టైం చాలా బాగుందండి. వాడి టైం సరే, నా పొజిషన్ ఏంటి? ఈ
పసరు ఒంటికి రాస్తే నొప్పులు పోతాయని తెలుసు, కానీ తింటే ఏమవుతుందో తెలీదు. అమ్మ గుండమ్మ, ప్రాణంగాని పోదు కదా.